నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పక్క రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత విడి సతీశన్ అంతా ఢిల్లీ విమానం ఎక్కి రాహుల్ పక్కన నిలబడ్డారు. కానీ ఈ హడావిడి ఏమీ పట్టనట్టు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? ఢిల్లీ వైపు కన్నెత్తైనా చూసారా? కనీసం సరైన స్పందన లేదు. ఢిల్లీలో అంత రచ్చ జరుగుతుంటే కొడంగల్ వీధుల్లో ఏదో నామమాత్రపు ర్యాలీతో సరిపెట్టేశారు. అసలు రేవంత్ రెడ్డికి బడే భాయ్ నరేంద్ర మోదీ అంటే అంత భయమా? లేక ఇద్దరి మధ్య మనం చూడలేని వినలేని ఒక రహస్య అనుబంధం, లోపాయకారి ఒప్పందం నడుస్తోందా? పైన మోదీ, కింద రేవంత్ అన్నట్టు సాగుతున్న ఈ నయా రాజకీయం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాగా, లేదా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి కమలం కండువా కప్పుకోబోతున్నారా? బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్లతో రేవంత్ బంధం ఎలాంటిది? ఈ రోజు మన ప్రత్యేక విశ్లేషణలో ప్రతి ఒక్క అంశాన్ని పూసగుచ్చినట్టు విడమర్చి చూద్దాం పదండి. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, అధినాయకుడు రోడ్డెక్కినప్పుడు నిజమైన సైనికుడెవరో తేలిపోతుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కేంద్రం తీరుపై రగిలిపోతుంటే డీకే శివకుమార్ లాంటి ట్రబుల్ షూటర్లు అక్కడే ఉండి హడావిడి చేశారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేశారు? ఢిల్లీకి వెళ్తే బడే భాయ్కు ఎక్కడ కోపం వస్తుందో అని భయపడ్డారో ఏమో సైలెంట్గా కొడంగల్లో ల్యాండ్ అయ్యారు. అక్కడ చిన్నపాటి ర్యాలీ, అది ఎవరూ పట్టించుకోనంత నామమాత్రంగా నడిపించేసి మమ అనిపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి చూపించడానికి ఒక ర్యాలీ, అదే సమయంలో మోదీకి కోపం రాకుండా ఉండటానికి నామమాత్రపు ర్యాలీ. ఎంతైనా మన రేవంత్ టైమింగ్, మేనేజ్మెంట్ వేరబ్బా. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం అంటే ఇదేనేమో. హస్తం గుర్తు మీద గెలిచి సీఎం పీఠం ఎక్కిన రేవంత్ రెడ్డి అధినాయకత్వం పిలుపునిచ్చిన ఢిల్లీ వైపు వెళ్ళకపోవడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని బహిరంగ సభలోనే ఏమని పిలిచారో గుర్తుందిగా, బడే భాయ్ అంటే పెద్దన్నయ్య అని. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు సాధారణంగా కేంద్రంపై విరుచుకుపడటం చూస్తుంటాం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానిని కలవడానికి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఒక వింతైన సఖ్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనుకోవడం వేరు, కానీ గుజరాత్ మోడల్స్ ను పొగడడం, బీజేపీ అగ్రనేతలతో అంత సాన్నిహిత్యం నెరపడం వెనుక అర్థం వేరు. ఇక్కడ ఇంకో వింత కూడా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై పగబట్టినట్టు విరుచుకుపడే మోదీ గాని, కేంద్ర దర్యాప్తు సంస్థలు గాని రేవంత్ రెడ్డి విషయం వచ్చేసరికి చాలా సాఫ్ట్ గా మారడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెస్ నేతలపై చేసే దాడి రేవంత్ దాకా రాదు. బీజేపీ పెద్దల నుంచి వచ్చే విమర్శల్లో పదునుండదు. అంటే పైన మోదీ, కింద రేవంత్ మధ్య ఒక సైలెంట్ అండర్స్టాండింగ్ నడుస్తోందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నది నిజంగా కాంగ్రెస్ సిద్ధాంతాలా, లేక కమలం కంట్రోల్ రూమా? ఇక బీజేపీ నేతల అంతర్గత సంభాషణలు, బహిరంగ వ్యాఖ్యలు వింటే మతిపోవాల్సిందే. తెలంగాణ బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని ప్రత్యర్థిలా అస్సలు చూడటమే లేదట. రేపో మాపో మన పార్టీలోకి వచ్చే సొంత మనిషే కదా అనే ధీమా వారిలో కనిపిస్తోంది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచకుండా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఓపెన్ గానే చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఖతం చేసి తొందరలోనే బీజేపీలో చేరతాడు అని బాంబు పేల్చారు. గతంలో మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం. అస్సాంలో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉండి ఒక్కసారిగా కాషాయం కండువా కప్పుకొని సీఎం అయ్యారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మాతృ సంస్థను ఖాళీ చేసి బీజేపీ అండతో సీఎం పీఠం ఎక్కారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రీషూట్ జరగబోతోందా? రేపు తన పవర్ కాపాడుకోవడానికి, లేదా కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ను ఖాళీ చేసి బీజేపీలోకి జంప్ చేస్తారా? బీజేపీ నేతల గుసగుసలు చూస్తుంటే ఇది కేవలం ఊహాగానం మాత్రమే కాదనిపిస్తోంది. ఈ రహస్య బంధానికి మరింత బలం చేకూర్చే సంఘటన ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి విషయంలో జరిగింది. పోక్సో కేసు ఎదుర్కొంటున్న కొడుకు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రదర్శించిన ఉదారత చూసి రాజకీయం మొత్తం ముక్కున వేలేసుకుంది. న్యాయపరంగా అరెస్ట్ చేయాల్సిన పోలీసులు పారిపోయిన నిందితుడిని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సింది పోయి స్వయంగా లొంగిపోతే మంచిది అని ఉచిత సలహాలు ఇవ్వడం, ప్రభుత్వం బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం దేనికి సంకేతం? విపక్షాల మీదైతే బుల్డోజర్లు, అరెస్టుల రచ్చ. అదే బీజేపీ పెద్దల కుటుంబ సభ్యులైతే దయచేసి మీరే వచ్చి లొంగిపోండి అని వేడుకొళ్ళు.
ఈ స్థాయి కారుణ్యం, దయాగుణం ఒక్క రేవంత్ రెడ్డికి మాత్రమే సొంతం. ఇలాంటి సహకారాలు ఊరికే జరుగుతాయా? అటు నుంచి పుష్కలంగా అందుతున్న కమలహస్తం అన్నదండలు చూసే కదా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అరెస్ట్ అయినా, ఢిల్లీలో కాంగ్రెస్ పోరాడుతున్నా నామమాత్రపు డ్రామాలతో సరిపెట్టేస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం శాశ్వత స్వార్థ ప్రయోజనాలే ఉంటాయంటారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఇది అక్షరాల నిజమనిపిస్తోంది. హస్తం గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో పీఠమెక్కి ఈరోజు కమలం అడుగులకు మడుగులొత్తుతున్నారా? బడే భాయ్కు భయపడి సొంత పార్టీ అధినాయకత్వానికే హ్యాండ్ ఇస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ని భవిష్యత్తులో ఖాళీ చేసి బీజేపీలో కలపడానికి స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి ఈ ద్వంద్వ రాజకీయంపై, ఢిల్లీ నిరసనలకు ఆయన దూరంగా ఉండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.